అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రఖ్యాతి పొందినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాకుండా పోయింది? మేడిగడ్డ, అన్నారం, సుందిల దగ్గర కుంగిపోయాయి పిల్లర్లు అని చెప్పేసి మరొక ప్రాజెక్టు గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ హయాంలో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చెవెల ప్రాజెక్టు ప్రపోజ్డ్ మళ్ళీ పునర్మించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి అలాగే కోల్ మైన్స్, కోల్ బ్లాక్లకు సంబంధించి ప్రైవేటీకరణ అంశం కావచ్చు, రుణమాఫీ అంశం కావచ్చు, దానిపైన స్పందించడానికి మనతో మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ అన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? మరొకసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయింది? దాన్ని రీడిజైన్ పేరు మీద మార్చేశారు, అనేక లోపాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. పర్యటించారు, ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? అంటే దీంట్లో వాస్తవాలు తక్కువ, అబద్ధాలు ఎక్కువ మనకు కనబడుతున్నాయి. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క స్వరూపం ఏదైతే ఉందో చాలా పెద్ద స్వరూపం. అది రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో రీడిజైనింగ్ చేయడం కావచ్చు, అన్ని ప్రాంతాలకు లింక్ చేయడం కావచ్చు, నీళ్ళ లభ్యత ఉన్నటువంటి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేయడం కావచ్చు, దీనికి సంబంధించి అనేక మేధోమదనం జరిగిన తర్వాతనే నీటి లభ్యత కావచ్చు, తర్వాత ప్రాణహిత ప్రాజెక్టు అక్కడ కలవడం వల్ల పైనుంచి వచ్చేటువంటి గోదావరి నీటి లభ్యత అంతా కూడా ఎక్కువ నీళ్లు లభ్యత ఉండేటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ మేడిగడ్డ దగ్గర మనం బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం స్వరూపం రిజర్వాయర్లు కావచ్చు, పంప్ హౌజులు కావచ్చు, అదేవిధంగా పంపింగ్ మెయిన్స్ కావచ్చు, ఓపెన్ కెనాల్స్ కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, టన్నల్స్ కావచ్చు, పెద్ద స్వరూపం ఇది. అయితే ఇక్కడ మేడిగడ్డ దగ్గర హెవీగా ఒత్తిడి జరగడం వల్ల ఇసుక మీద కట్టినటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, కట్టినటువంటి ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి వాళ్ళు కూడా ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఖ్యాతిగా సంపాదించినటువంటి కంపెనీ వాళ్ళే నిర్మాణం చేసిండ్రు. అనేక మంది నిపుణులు. ఎవరైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసే ముందు ఇది చాలా గొప్పగా ఉండాలని అనుకుంటాం. కానీ భూమిలో వచ్చినటువంటి కొన్ని మార్పులు కావచ్చు, లేదంటే నీటి తాకిడి ఎక్కువ కావచ్చు, ఆ సమయంలో కొంచెం స్వల్పంగా దాన్ని ఒక రిపేర్ రావడం వల్ల, ఒక 2-3 పిల్లర్లు కుంగడం వల్ల మొత్తం ప్రాజెక్టును బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు పని పెట్టుకొని మరి దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా వీళ్ళనే దాంట్లో 80% కూడా నిజం లేదు. ఆ 3 పిల్లర్లు కనుక రిపేర్ చేసినట్టయితే అక్కడ మేడిగడ్డ బ్యారేజ్కి ఖర్చు చేసింది ఎంత అంటే 3,600 కోట్లు. అందులో ఒక 200 కోట్లు ఖర్చు చేసి ఇప్పటికే దాదాపుగా 6 నెలల సమయాన్ని ఖరాబ్ చేసిండ్రు. లక్షల ఎకరాల పంటలు ఎండగొట్టిండ్రు. చాలామంది రైతులు చనిపోవడానికి కారణమైనరు. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఎప్పటికీ ఈ ప్రాజెక్టు సస్యశ్యామలంగా ఉండాలంటే నిజంగా మీరు ప్రజల మేలు కోరేటోళ్ళే అయితే, రైతుల మేలు కోరేటోళ్ళే అయితే, రాజకీయాలు కాదు మాకు రైతులే ముఖ్యమని అనుకుంటే మీరు ఆ 3 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, ఇతర రిపేర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేస్తే అనేక అంటే కలకాలం ఉండేటువంటి ప్రాజెక్ట్ ఇది. దాన్ని పట్టుకొని మీరు అది పనికిరాదు, 1,00,000 కోట్లు నీళ్ళలో మునిగిపోయినాయి, తర్వాత మేము తమ్మిడిహట్టి దగ్గర మేము మళ్ళొక ప్రాజెక్ట్ కడతాం అంటే ఇది ఆలోచన లేనటువంటి వాళ్ళు ఆలోచిత విధానంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదు. మీరు ఇప్పటికీ నేను చెప్తున్నా, తమ్మిడిహట్టి దగ్గర కట్టినటువంటి ప్రాజెక్ట్ ఆనాడు ఏదైతే కాలువలు తవ్వినరో అనుమతులు లేకుండా తవ్వినరు. 1,600 కోట్ల రూపాయలు ఆ రోజు నాలుకకు రాసుకున్నారు. ఆ రోజు మీకు పక్కకున్నటువంటి మహారాష్ట్రతో ఎటువంటి ఒప్పందం లేదు, పర్యావరణ అనుమతులు లేవు, ఫారెస్ట్ అనుమతులు లేవు, నీటి లభ్యత లేదని అక్కడ సిడబ్ల్యూసికి సంబంధించిన నిపుణులు నివేదిక ఇచ్చినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందట కనబడుతుంటే కూడా మీరు మళ్ళా తమ్మిడిహట్టి దగ్గరనే ప్రాజెక్టు కట్టి చేస్తాం, ఇది పనికి రాకుండా అయిపోయిందని ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే ఇది అవగాహన రాహిత్యం తప్ప ఇంకొకటి కాదు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి గొప్ప పేరు వచ్చింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టునే కథం పట్టిస్తే
వీళ్ళని మొత్తమే రాజకీయంగా సమాజ్ చేయొచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప దీంట్లో ఇంకొకటి లేదని మాత్రమే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సింగరేణి కోల్ మైన్కి సంబంధించి ప్రైవేటైజేషన్ అంటున్నారు, టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీ పార్టీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా మేము అప్పుడు చెప్పినాం, ఇప్పుడు చెప్పినాం. మేము మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా చెప్పినాం, కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇదివరకే ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానం కూడా ప్రైవేటీకరణతో కొనసాగుతున్న విధానమే ఉన్నది. ఈ కోల్ మైన్స్ తప్పకుండా ప్రైవేటైజ్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థ 133 సంవత్సరాల చరిత్ర కలిగి లక్షలాది మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ సంస్థ సురక్షితంగా ఉండాలంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉంటుంది, మీతో ఉంటుంది, ఈ సంస్థను కాపాడుకుంటుందని కూడా ఆ రోజు మనం చెప్పడం జరిగింది. అయినప్పటికీ దానికి వ్యతిరేకంగానే ఆనాడు రిజల్ట్స్ వచ్చినాయి. మరి ఈరోజు మనం అనుకున్నట్టుగానే ప్రైవేటీకరణ జరుగుతున్నది. 4 బొగ్గు బ్లాకులు మరి ఈరోజు వేలం వేస్తున్నారు. ఆగమంటే కూడా ఆగుతలేరు. 15 రోజులు కాకముందే ఎవరైతే ఇలా కోల్ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు ఉన్నారో వారే స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దగ్గరుండి ఇలా కోల్ బ్లాక్స్ను మరి వేలం వేస్తున్నటువంటి విషయాన్ని మరి వాళ్ళు ఇంకా దీన్ని సమర్థించుకుంటున్నారు. ఇది ప్రైవేటీకరణ కాదు. అంటే మీకున్న అవగాహన ప్రకారము మీరు దాంతో చాలా అటాచ్మెంట్ ఉన్నది. సింగరేణి సైతం మరి టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు అని చెప్పేసి, సింగరేణికి అంత లాభాల బాటలో ఉన్నటువంటి సింగరేణి ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు. ఎందుకు పాల్గొనాలి? సింగరేణి బొగ్గు బ్లాకులను, బొగ్గు నిల్వలను మొత్తం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో 100 సంవత్సరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ అస్తిత్వాన్ని ఎందుకు దెబ్బతీయాలనుకుంటున్నారు మీరు? అసలు లాభాల బాటలో నడిచేటువంటి ఈ సంస్థను ఎందుకు మీరు ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు? నిన్నగాక మొన్న 32% లాభాల బాట పంచిచ్చినటువంటి సంస్థ. నాకు తెలిసి నేను ఉద్యోగం చేసినాడే 1,20,000 మంది కార్మికులు ఉన్నటువంటి సంస్థ. తెలంగాణ రాష్ట్రం వచ్చినంత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మేరకే 19,000 పైచీలకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తిరిగి తీసుకురావడం వల్ల ఆ సంస్థను బతికించుకోగలిగినాం. ఇవన్నీ కూడా మా కార్మిక సోదరులకు తెలుసు. అయినప్పటికీ బలవంతంగా ఇయ్యాల దానికి ఒక పేరు పెట్టి మీరు దీన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఆర్థిక వనరది, దాన్ని ఎంతో గొప్పగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక వనరే కాకుండా అనేక మంది చదువుకున్న వాళ్లకు, చదువు లేనటువంటి వాళ్లకు గొప్ప జీవితాన్ని ఇచ్చేటువంటి సంస్థ. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయొద్దని బీఆర్ఎస్ పార్టీగా, అదేవిధంగా మా అనుబంధ సంఘం అయినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వ్యతిరేకిస్తున్నాం. దానికోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం. ఎట్టి పరిస్థితులలో ఇప్పటికే పార్టీ మేము అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఈ కోల్ బ్లాకులలో పాల్గొని ఒకవేళ మీరు వీటిని దక్కించుకున్నా మేము పనులు కూడా జరగనీయమని కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ దేశ చరిత్రలో ఎవరు చేయలేనటువంటి సాహసోపతమైన నిర్ణయం తీసుకున్నాం. ఏకముక్తిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామన్నారు. మొదటి దఫాగా 1,00,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. దేని మీద మీ స్పందన? అంటే ఇది కేవలము అంకెల గారడి, మాటల గారడి తప్ప ఒక చిత్తశుద్ధితో ప్రజలకు, రైతులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన అయితే ఇందులో కనబడతలేదు. ఎందుకంటే తప్పుడు వాగ్దానాలు ప్రజలందరూ తెలుసు, నవ్విపోతున్నారు. ఇలా 6,000 కోట్ల రుణమాఫీ చేసి మీరు 100 కోట్ల ప్రకటనలు ఇచ్చుకుంటారు. అదేవిధంగా మొత్తం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నట్టు సంబరాలు చేసుకుంటారు. అంటే మీ నాయకులు చేసుకుంటున్నారు, రైతులు కాదు. అంటే దీంట్లో అర్థం ఏమున్నది? ఇప్పుడు మీరు ఈ సీజన్కి ఇచ్చేటువంటి రైతు భరోసా ఇవ్వలే. గత సీజన్కు ఇచ్చేటువంటి రైతు భరోసాలో 1,000 కోట్ల రూపాయలు కోత పెట్టిండ్రు. తర్వాత మీరు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసేందుకు లేరు. రైతులకు సంబంధించి బోనస్గా 500 బోనస్ కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ కావచ్చు, లేదంటే రైతు భరోసా కావచ్చు. రైతు భరోసాలో ఇప్పుడు మీరు రుణమాఫీలో కూడా ఏం చెప్పిండ్రు? రైతు భరోసాలో కూడా మీరు ఏం చెప్పిండ్రు? రైతులకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామంటది. ఆ లెక్క తీస్తేనే ఇలా 20,000 కోట్లు దాటుతుంది. నువ్వు 6,000 కోట్లు ఇచ్చి పెద్దరికాలు చెప్పుకుంటున్నారు కదా. ఒక్కొక్క ఊర్లో కొద్ది మందికి వచ్చింది. ఆయనకు 1,00,000 రూపాయలు ఉంటే ఒక ఆయనకు 30,000 వచ్చింది, ఆయనకు 40,000 వచ్చింది. అసలు ఎవరు సంతోషంగానే లేరు రైతులు. మీకు మీరు గొప్పలు చెప్పుకుంటే అయిపోయినా కేవలం మసిబూసి మారడిగాయ చేయడం, ఒక
అంటే మేము కూడా రుణమాఫీ చేసినాం అని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప, ఎందుకంటే డేట్లు ఇచ్చిండ్రు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు, మరి డేట్ దాటిపోతుంది, రేపు మళ్ళీ ఆగస్టు 15 నాటికి చేయాలి, ఏదో చేసినాం అనేటువంటి ఉద్దేశంతో చిన్న ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో కొంతమందికి చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇది ఒక చిత్తశుద్ధితోటి రైతులను ఉద్ధరిద్దామని చేసినటువంటి కార్యక్రమం అయితే కాదని కరాఖండిగా చెప్పగలుగుతాం. రైతు భరోసా మీద రైతుల దగ్గర నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎంతవరకు ఇస్తే బాగుంటుంది, 5 ఎకరాల 10 ఎకరాలు అని చెప్పేసి దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నిజంగానే మీరు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఉద్దేశంతో చేసిండ్రు. 60 సంవత్సరాలు వ్యవసాయాలు సాగలేదు, ఇప్పుడిప్పుడే వ్యవసాయ రంగం అభివృద్ధి జరుగుతున్నది, ఇంత అంత అని కాదు, అందరూ పంటలు వేయాలి, అందరూ బ్రహ్మాండంగా రకరకాల పంటలు వేయాలి, వ్యవసాయం రంగం బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వ్యవసాయానికి సాగుకు యోగ్యత ఉన్నటువంటి మొత్తం దాదాపుగా 79 లక్షల మంది రైతులకు దాదాపుగా 1,55,00,000 ఎకరాలకు అందాదా చెప్తున్నా నేను. మరి రైతు బంధు మనం అమలు చేసినాం. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అసలు దాన్ని కూడా మీరు కంటిన్యూ చేయలేకపోతారు కదా. దాన్ని కంటిన్యూ చేస్తూనే మీరు విధి విధానాలు ఏది ఉంటే మీరు నిర్ణయించండి. 5 ఎకరాలకు ఇస్తారా చెప్పు, ధైర్యం ఉంటే 10 ఎకరాలకు ఇస్తారా? మీరు అంటున్నారు మేము ప్రభుత్వ ఉద్యోగులకు ఇయ్యం, ఐటీ పేయర్స్కి ఇయ్యం, ప్రజాప్రతినిధులకు ఇయ్యకు. మరి ఇస్తావా ఇయ్యవా కరెక్ట్గా చెప్పు. దానికి నువ్వు అభిప్రాయ సేకరణ అనేది కాలయాపన చేయడం తప్ప ఇంకోటి కాదు, మభ్య పెట్టడం తప్ప ఇంకోటి కాదు. ఇంకా రైతులు చెప్పేది వద్దంటారా? రైతులు వద్దంటారా? ఒకవేళ మీరు 10 ఎకరాలకే ఇస్తారని నా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీ కుటుంబంలోనే 4 ఉన్నారండి, మీకు 20 ఎకరాల భూమి ఉన్నది, మేము 5 ఎకరాలకే ఇస్తాం అనుకున్నాం. మీరు 4-5 రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దానిలో ఏముంటుంది? అలా లాజికే కదా. నువ్వు ఎట్లా తప్పించగలుగుతావు? రిజిస్ట్రేషన్ తప్పించగలుగుతావా? అందుకే కాలయాపన తప్ప, రైతులను మరొకసారి మోసం చేసే ప్రయత్నం తప్ప ఎట్లన్నా కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇయ్యలేరు, డబ్బులు లేవు, ఈ డబ్బులే అటు పెట్టిరు. రైతు బంధు ఎందుకు ఇయ్యరు? నాట్లు వేస్తున్నారండి, ఇంకా ఇయ్యరా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవ్వండి, మరి అవి ఇచ్చే ప్రయత్నం చేయండి. అది చేయకుండా కేవలం ఒక 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి 31,000 కోట్లు ఎక్కడ, 6,000 కోట్లు ఎక్కడ? మీరు కనీసం 50% కూడా ఇయ్యలేకపోయినరు. మరి దీనికి మాత్రం పెద్ద అట్టహాసం చేస్తున్నారు. చూస్తారు, రైతులు కూడా చూస్తారు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 7.5-8 సంవత్సరాలు, ఒక్క సంవత్సరం అన్న రైతు బంధు ఒక్కరోజు రైతు బంధు పడుతున్నాయంటే 24 గంటల మొత్తం రైతులకు వచ్చేసినాయి. అది పద్ధతి, అది పనిచేసే విధానం. పోయినసారి కూడా మీరు రైతు బంధు వేసిండ్రు. ఎంత వేసిండ్రు? రైతు భరోసా కింద రైతు బంధుని అమలు చేశారు కదా మీరు. ఆ రైతు బంధునన్నా మరి కరెక్ట్గా వేయాలి కదా, మొత్తం మందికి ఇవ్వాలి కదా. మరి ఎందుకు రాలే మొత్తం మందికి? 4 ఎకరాలకే 3 ఎకరాలకే ఎందుకు పరిమితమైనరు? అంటే మీకు ఇచ్చే ఉద్దేశం లేదు. ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా మినిమైజ్ చేయాలి, తర్వాత 40 లక్షల రైతులను 20 లక్షలకు ఎట్లా తేవాలనే ఆలోచన జరుగుతున్నది. దానికోసం కాలయాపన చేస్తున్నారు. మళ్ళీ రైతులను పిలిచి అదోటి ఇదోటి మాట్లాడు. రైతులు ఎవరు వస్తారండి? అంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిలిచి అవగాహన సదస్సు తప్ప దానిలో రైతులు ఉంటారా? రైతులు వద్దంటారా ఎవరన్నా? ఇది వాస్తవం. మీ పార్టీ పక్షాన ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగొట్టేటువంటి అవకాశం ఉందా? ఎప్పటి నుంచి ఉండదు? తప్పకుండా ఏదైతే మేమున్న 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగాన్ని బ్రహ్మాండంగా ఆదుకున్నాం, వ్యవసాయ రంగాన్ని మంచిగా అభివృద్ధి చేసినాం, అన్ని వర్గాలను ఏదో రకమైనటువంటి వాళ్లకు వెసులుబాటు కలిగిపించినాం, సంక్షేమ రంగాన్ని బాగా చేసినాం, ఎడ్యుకేషన్ బాగా చేసినాం, హెల్త్ బాగా చేసినాం, గ్రామాల అభివృద్ధి కాంక్షించినాం, పల్లె ప్రగతి ద్వారా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి గ్రామాలలో జరిగింది. ఇవన్నీ చేసినాం. మళ్ళీ ఆనాడు జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు అన్ని రంగాలలో ఈరోజు ఎందుకు జరుగుతలేదు, ఏం జరుగుతుందో ఖచ్చితంగా ప్రజలను చైతన్యవంతం చేస్తాం. కొద్ది సమయం ఉన్నది, మేము పార్టీని అంతా సమయాత్తం చేసుకుంటున్నాం. నాయకుల వల్ల పార్టీలు ఉండవు, ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే పార్టీలు బతుకుతాయి. మా చిన్న కార్యకర్తలు ఆనాడు నుంచి ఈనాడు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఎవరు వదిలిపెట్టి పోవడం లేదు. కేవలం స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు మేము పార్టీ మారపోతే బతకం అనేటువంటి వాళ్ళు మాత్రమే ఇలా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు,
కొంతమంది నాయకులు కావచ్చు పోతున్నారు. నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి ఏ రకమైనటువంటి మరి ఇబ్బంది ఉండదు. కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నిజానిజాలు తెలుసుకుంటూనే ఉన్నారు. మొత్తం మీద మేడిగడ్డలో ఏర్పడినటువంటి చిన్నపాటి సమస్యలకి రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే గత కొంతకాలం నుంచి కూడా సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ప్రైవేటీకరణకి మీరు అనుమతి ఇవ్వద్దు, దాన్ని సింగరేణికే కేటాయించాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా దక్కించుకుంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రజలతో కలిసి కార్మిక సంఘాలతో కలిసి ముందుకొచ్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి స్పష్టం చేశారు. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి, భరోసాకు సంబంధించి కేవలం కాలయాపన ప్రకటనల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రజలకి మేలు చేయడంలో లేదు అనేటువంటి ఆరోపణలు ఖరాఖండిగా చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.